అందరికీ నమస్కారం. ఈ నెల 24వ తేదీ ఫిబ్రవరి 24వ తేదీ అత్యంత విశేషమైన మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. ఈ మాఘ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది. పౌర్ణమి అంటే నాగ పౌర్ణమి అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైన రోజు. అదే విధానంగా శనివారం అంటే ఆ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రెండు కలిసి వచ్చిన మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే తెల్లవారుజామున 4:58 నుండి 12:11 మధ్య ఎవరైతే ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి రాజయోగం పడుతుంది. దరిద్రం, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మి కటాక్షం కలుగుతుంది. మరి ఎంతో విశేషమైన మాఘ పౌర్ణమి రోజు ఈ ఆకుపై దీపం వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు. ఈ రోజు చేసి స్నాన, దాన, జప, హోమాదులు కోటి రెట్ల పుణ్యాన్ని కలిగిస్తాయి. ఈరోజు సముద్ర స్నానం చేయటం విశేషం. ఈ మాఘమాసమంతా స్నానాది కార్యక్రమాలు ఆచరించని వారు ఈ ఒక్క పౌర్ణమి రోజైనా సరే నియమంగా స్నానాన్ని ఆచరిస్తే వారికి నెల రోజులు మాఘస్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మాఘ స్నానాన్ని ఆచరించాలి. అదే విధంగా మాఘ పురాణాన్ని వినాలి. ఈరోజు మాఘ స్నానం ఆచరించకుండా ఉంటే, ప్రాతకాలంలో నిద్ర లేవకుండా ఉంటే, దానం చేయకుండా ఉంటే, ఆ విష్ణువును పూజించకుండా ఉంటే, మాఘ పురాణ కథను వినకుండా ఉంటే అలాంటి వారు గౌరవాది నరకాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితిలోనైనా సరే సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. ఈ నియమాలు పాటించకపోతే పిశాచ జన్మలెత్తుతారని పురాణాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక కథ మాఘ పురాణంలో ఉంది. ఈ కథను విన్నంతనే మీకు మాఘస్నానం ఫలితం కలుగుతుంది. మరి ఆ కథ ఏమిటో ఎప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఆనంద శర్మ అనే విపుడు గంగా తీరంలోనే నివసిస్తుండేవాడు. ఆయన వేదాంగ విశారదుడు, యజ్ఞాలు చేసిన సోమయాజి, నిష్ఠాగరిష్ఠుడు. అతనికి ఎన్ని ఉన్నా సంతాన భాగ్యం కలగలేదు. అతను ఒక రోజున భార్యతో, మనకిన్ని సంపదలు ఉన్నాయి, కానీ గుణవంతుడైన కుమారుడు కలగాలన్న మన కోరిక మాత్రం నెరవేరనే లేదు. పిల్లలు లేని ఇల్లు కాయలు కాయని చెట్టుల శోభావిహీనంగా ఉంది. మన పూర్వజన్మలో ఎవరికి ఏమీ దానం చేయలేదేమో. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. అయినా మించిపోయింది ఏదీ లేదు. నేను వెళ్ళి ఆ లక్ష్మీ నారాయణ స్వామి గురించి తపస్సు చేసి ఒక మంచి కుమారుణ్ణి ప్రసాదించమని కోరుతాను అని ఒక ప్రశాంతమైన చోట కూర్చొని అష్టాక్షరి మంత్ర జపంతో తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం తపస్సు చేయగా వాసుదేవునికి అనుగ్రహం కలిగింది. శంఖచక్రాలతో, పీతాంబరంతో గుండెల మీద వినోదించి శ్రీలక్ష్మితో గరుడ వాహనం ఎక్కి ఆయన ఆనంద శర్మకు ప్రత్యక్షమయ్యాడు. శర్మ ఏకాగ్రతలో ఉండడం చేత గోవిందుడు ప్రత్యక్షమైన సంగతి కూడా గమనించలేకపోయాడు. దేవుడు అతని ఏకాగ్రతను ఇంకా సంతోషించి అతన్ని పిలిచాడు. ఆనంద శర్మ అమృతంతో పానవేదైన ఆ గొంతు విని కళ్ళు తెరిచి తన ఇష్టదైవమైన శ్రీకాంతుడు తన ఎదురుగా కనిపించగా బ్రహ్మానందపడి, మహాపండితుడు కాబట్టి ఆసోద భక్తి పారవశంతో ఒక స్తోత్రాన్ని పఠించి ఆయన్ని ఇలా స్తుతించాడు. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాసింధు, నమస్తే అనంత విక్రమ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ వ్యాయచ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షిని, లోకస్తయ ఉదిస్తాయ, అక్షరాత్మనే నమః, అనంతాయ దిబీజాయ, ఆద్యాయ అఖిల రూపిణే. ఇలా సూత్రం చేస్తున్న ఆ బ్రాహ్మణుని చూసి వాసుదేవుడు ప్రసన్నుడై ఇలా పలికాడు. బ్రాహ్మణోత్తమ, నీకేం వరం కావాలో అడుగు అనగా శర్మ ఇలా పలికాడు. దేవదేవ, నాకు నీ బాధ పద్మాల మీద అసంచలమైన భక్తి అనుగ్రహించు. అంతేకాదు స్వర్గతికి కారణమైన పుత్ర సంతానాన్ని ప్రసాదించు. జ్ఞాన వైరాగ్యాలని, ముక్తిని ప్రసాదించమని వరుసగా తన మనసులోని కోరికలన్నీ ఆయనకు చెప్పేశాడు. శ్రీహరి, నువ్వు కోరిన వరాలు ఇస్తున్నాను. నీవు ఆసువుగా చెప్పిన
ఈ స్తోత్రంతో నన్నెవరు స్తుతించినా వారికి కూడా ప్రసన్నుడై వరాలు ఇస్తాను అంటూ అంతర్ధానమైపోయాడు. దీంతో ఆనంద శర్మ ఇంటికి వచ్చాడు. కొన్నాళ్లకు ఆనంద శర్మ భార్య గర్భవతి అయి 12 కొడుకును కన్నది. ఆ పిల్లవాని ఆటపాటలతో ముద్దు మురిపాలతో ఆనందంగా కాలం గడిచిపోతుంది. ఒకనాడు నారద మహర్షి వీరింటికి అతిథిగా వచ్చి బాలుడి చూసి ఇలా పలికాడు. ఇతనికి 12 ఏళ్ల ఆయుష్, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో ఆనంద శర్మ దంపతులు విచార సాగరంలో మునిగిపోయారు. భగవానుడు పుత్రుణ్ణి ప్రసాదిస్తూ అల్పాయుషుని ఇచ్చాడేంటి అని విచారించారు. దీంతో పండితుడైన ఆనంద శర్మ బాలుని ఓదారుస్తూ ఇలా పలికాడు. ఎందుకు విచారిస్తావు? జాతస్య హరిధ్రువో మృత్యువు అని పుట్టిన వారికి చావు తప్పదు. ఈ సృష్టిలో పుట్టినదేది శాశ్వతంగా ఉండదు. ఏ దృశ్యం తన్నస్యం ఇప్పుడు కనిపిస్తున్నా ఎప్పుడు ఒకప్పుడు నశించవలసినదే. అయితే కొన్ని వస్తువులు తర్వాత నశించటం సహజం. లోకాలన్నీ కూడా శాశ్వతంగా ఉండవు. బ్రహ్మగారు నిద్రపోతే ఆయన సృష్టించిన ఈ లోకాలన్నీ నశించవలసిందే. విచారించినంత మాత్రాన నశించేది నశించక మానదు. ప్రతి జీవి కూడా తాను పూర్వం చేసిన కర్మ ప్రకారమే పుడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కర్మ పరిపక్వం కాగానే నశిస్తూ ఉంటుంది. నాటక రంగం మీదికి పాత్రధారులు వస్తూ ఉంటారు. తమ పాత్రను నటించి అయిపోగానే రంగం మీద నుంచి నిష్క్రమిస్తారు. శాశ్వతమైనవాడు ఆ పరమాత్ముడొక్కడే. ఆయనకి జనన మరణాలు వికారాలు ఏమీ ఉండవు. కాబట్టి నేను అశాశ్వతమైన వాసుదేవుని గురించి మళ్ళీ తపస్సు చేసి మన కుమారుడికి దీర్ఘాయుర్దాయం ప్రసాదించమని కోరుకుంటాను. నీవు బాధపడకు అని భార్యను ఓదార్చి తాను మళ్ళీ తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు ఆనంద శర్మ. మునుపటిలాగానే మహాభక్తితో, ఏకాగ్రమైన దీక్షతో, నిశ్చలమైన మనసుతో తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆయన తపస్సుకు మెచ్చి ఆ జగన్నాథుడు ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమై ఇలా పలికాడు. ఆనంద శర్మ, నువ్వు తిరిగి నా దర్శనం కోసం తపస్సు చేశావు. కారణమేమిటి? నీ మనసులో ఏమున్నదో చెప్పు అన్నాడు. ఆనంద శర్మ తనకు ప్రత్యక్షమైన శ్రీ లక్ష్మీనారాయణను చూసి ఆనంద పారవశంతో సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మహానుభావ, నాకు కుమారుడు కలుగుతాడని వరాన్ని ఇచ్చావు. కలిగాడు, చాలా సంతోషం. కానీ అటువంటి అల్పాయుర్దాయం కలవని ఎందుకు ఇచ్చావు? అతను 12 సంవత్సరాల వరకే జీవిస్తాడని నారదుడు వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. దానితో మా దంపతుల విచారానికి హద్దులేదు. ఆ దుఃఖాన్ని పొడగొట్టగల సమర్థుడవు నీవే అని నిన్ను శరణు పొందాను అని చెప్పుకొచ్చాడు. అప్పుడు లక్ష్మీపతి అతన్ని చూసి, వత్స, నీ కుమారుడికి 12 ఏళ్ళు నిండగానే ఆయువు తీరడానికి కారణం చెబుతున్నాను విను. నీ భార్య పూర్వజన్మలో చేసిన పొరపాటు వల్లే ఇప్పుడు నీ కుమారుడికి మరణం సంభవించబోతుంది. మీరిద్దరూ మాఘమాస వ్రతం చేస్తూ గంగా నదిలో స్నానం చేస్తూ యథావిధిగా చేయడానికి సిద్ధమయ్యారు. మాఘ పూర్ణిమ నాడు హరిహర విరించి స్వరూపుడైన సూర్యనారాయణ్ణి ఆరాధిస్తూ పాయసం వండి నైవేద్యం పెట్టడం మర్చిపోయింది. ఆ దోషం చేత ఆమె చేసిన వ్రతం భగ్నమైనది. ఆ కారణం చేతనే అల్పాయుష్యుడైన కుమారుడు జన్మించాడు. మీ దంపతులిద్దరూ నియమనిష్టలతో మాఘమాస వ్రతాన్ని చేయండి. నిత్యము గంగా స్నానం చేసి ఆ గంగా జలాన్ని తెచ్చి మీ కుమారుడి మీద ప్రోక్షణ చేయండి. ఏ లోపాలు రాకుండా అతి శ్రద్ధ భక్తులతో మాఘమాస వ్రతాన్ని పూర్తి చేయండి. అందువల్ల ఆ గండ దోషం పరిహారమై నీ కుమారుడికి దీర్ఘ ఆయువు కలుగుతుంది. మాఘవ్రతం సర్వ పాపహరణం. దీని మహిమలు బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, నేను, నారదుడు, వశిష్ఠుడు మాత్రమే ఎరుగుదుము. నేను చెప్పినట్లు నీవు మాఘవ్రతం చేసి 1 రోజులు నీ కుమారుని మీద గంగాజలం చల్లు. దీంతో నీ కుమారుడికి గండ దోషం పోయి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మీకు శుభం కలుగుతుంది అంటూ అంతర్ధానం చెందాడు. దీంతో ఆనంద శర్మ చాలా సంతోషపడి వెంటనే ఇంటికి వచ్చి భార్యతో,
అన్ని విషయాలు చెప్పి మాఘమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి మాఘమాసం రాగానే మాఘవ్రతం చేసి శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు గంగాజలాన్ని కుమారుడి మీద ప్రోక్షణ చేశారు. దానితో ఆ కుమారుడు దీర్ఘ ఆయుష్మంతుడయ్యాడు. అతనికి ఆ దంపతులు పుట్టు వెంట్రుకలు తీయడం 7వ సంవత్సరంలో ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కుమారుడికి యోగ్యురాలైన కన్యను చూసి వివాహం చేసి ఆ దంపతులు కొడుకు కోడలితోనూ మనుమలతోనూ చాలా కాలం సుఖంగా జీవించి చివరికి యోగశక్తితో ప్రాణాలు విడిచి వైకుంఠ ధామానికి చేరుకున్నారు. మాఘ పౌర్ణమి రోజు సముద్రం, చెరువులు, బావులు లభించని వారు ఇంట్లో అయినా స్నానం చేసే నీటిలో చిటికెడు కల్లుప్పు వేసుకొని స్నానం చేస్తే మంచిది. ఇలా చేస్తే చాలు సముద్ర స్నానం చేసిన మహాపుణ్యం లభిస్తుంది. ఈరోజు ముఖ్యంగా తెల్లవారుజామున 4:58 నుంచి మధ్యాహ్నం 12:11 మధ్య మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ముందు ఈ విధంగా దీపాన్ని వెలిగించండి. అందుకు ఏం చేయాలి అంటే 2 రావి ఆకులు తీసుకోండి. రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపం కాబట్టి 2 రావాకులు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటికి పసుపు, గంధం, కుంకుమలతో బొట్లు పెట్టండి. ఈ రావి ఆకుల మీద 2 ప్రమిదలు పెట్టి, అంటే ఒకదాని మీద ఒకటి 2 ప్రమిదలు పెట్టి 5 ఒత్తులు విడిగా వేసి అందులో నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి 2 దీపాలను వెలిగించండి. ఇలా దీపం పెట్టి దీపలక్ష్మిని పూజించండి. దీపలక్ష్మికి నమస్కారం చేసుకొని కొన్ని అక్షింతలు దీపం దగ్గర వేసి ఓం నమో లక్ష్మీ నమో నమః, ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. ఈ విధంగా దీపాన్ని వెలిగించడం వల్ల మీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది. ఇలా దీపం వెలిగించే సమయంలో లక్ష్మీనారాయణ ఫోటో దగ్గర 7 రూపాయి నాణాలు ఉంచి పూజ పూర్తయ్యాక పౌర్ణమి రోజు రాత్రిపూట ఆ నాణాలను ఇంట్లో 4 మూలల ఉంచాలి. అలా ఉంచి ఆ ఇంట్లో స్థిరంగా నివాసం ఉండు తల్లి అని లక్ష్మీదేవికి నమస్కారం చేస్తే అమ్మ ఇంట్లో శాశ్వతంగా నెలకొంటుంది. అంతటి విశేషమైనది మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. సూర్యతిథులైన పౌర్ణమి, అమావాస్యలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. అందులో ఈ మాఘ పౌర్ణమి శనివారం రోజు వచ్చింది. అందువల్ల ఈరోజు లక్ష్మీనారాయణ ఆరాధిస్తే వారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మరి ఎంత విశేషమైన ఈరోజు గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు గోవుకు గడ్డి తినిపిస్తే వారి ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. నరదిష్టి, నరపీడ తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు నానబెట్టిన ఉలవలు తినిపిస్తే వృత్తి అందు నిలకడ కలుగుతుంది. ఈరోజు నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు తోటకూర, బెల్లం కలిపి తినిపిస్తే దరిద్రం పారిపోతుంది. ఈరోజు నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం తగ్గుతుంది. ఈరోజు గోవుకు క్యారెట్ తినిపిస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గోవుకు బంగాళదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ అవుతుంది. అలాగే టమాటాలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. గోవుకు ఈరోజు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి, ఉద్యోగం లభిస్తాయి. ఈరోజు గోవుకు నానబెట్టిన మినపప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పచ్చి శనగపప్పు తినిపిస్తే కుటుంబంలో కలతలు తొలగిపోతాయి. ఈరోజు గోవుకు దోసకాయలు తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు గోవుకు ఈ విధంగా తినిపి అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను పొందండి. మాఘ పౌర్ణమి గురించి పురాణాల్లో వివరణ ఇలా ఉంది. పరమశివుడి అర్ధాంగి అయిన సతీదేవి, అంటే దక్షిణ కుమార్తె అయిన సతీదేవి మాఘ పౌర్ణమి నాడే ప్రావిర్భవించిందని ప్రతీది. ఒకసారి పార్వతీదేవి దక్షిణావర్త శంఖం ఆకారం ధరించి సరవనది దగ్గరలోనే కారింది మడుగులో గల ఒక పొదల్లో వికసించింది. ఈ సమయంలో దక్ష ప్రజాపతి సరవనదిలో స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు. అది
దక్షిణవర్తమై ఉంది. దక్షిణవర్త శంఖం అపురూపమైనది. అది ఎవరి దగ్గర ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది. ఈ సంగతి తెలిసిన వాడు గమచేత దక్షుడు ఆ శంఖాన్ని భద్రపరిచే ఉద్దేశంతో చేయి చాపి అందుకోపోయాడు. అతని చేతి స్పర్శతో ఆ శంఖం చక్కని చిన్నారిగా మారిపోయింది. దీంతో ఆ బాలికను అపురూపంగా గుండెలకు అత్తుకొని తీసుకొని వెళ్ళి భార్యకు అప్పగించాడు. ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచారు. ఆమె సతీదేవి. శంఖం బాలికగా మారిన రోజే మాఘ పౌర్ణమి. అందుచేత ఈ తిథి అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించినది. మాఘ పౌర్ణమి చాలా విశేషమైన రోజు. మనకు ఉన్న 12 మాసాల్లో ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం, ఈ 4 మాసాల్లో వచ్చే పౌర్ణములు చాలా విశేషమైనవిగా పురాణాలు చెప్తున్నాయి. ప్రత్యేకించి మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి సముద్ర స్నానానికి, దానాలకు చాలా విశేషమైనది. మాఘ పౌర్ణమి రోజు వీలైతే మీరంతా సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఒక విశేషమైన తిథిలోనే సముద్ర స్నానం చేయాలి. అటువంటి తిథి ఈ మాఘ పౌర్ణమి. దీన్ని మహామాఘి అని పిలుస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో వారి జన్మల పాపాలు తొలగిపోతాయి. మీకు వీలైతే సంగమ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. నదులు, సముద్రం సంగమించే దగ్గర స్నానం చేయడం చాలా విశేషం. కనీసం నదిలోనైనా స్నానం చేయండి. ఎందుకంటే మాఘ పౌర్ణమి రోజు మీరు నదీ స్నానం కానీ చేస్తే, ప్రయాగలో కుంభమేళాలో స్నానం చేస్తే ఎంతవంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితమే కలుగుతుంది. లేదా చెరువులో స్నానం చేయండి. అది కూడా వీలు కాకపోతే బావి నీటితో స్నానం చేయండి. అది కూడా కుదరకపోతే మీ ఇంట్లోని బకెట్లో నీటిని నింపి మీ కుడి చేతి బటన వేలితో 11 సార్లు గోవింద నామాన్ని రాస్తూ గోవింద గోవింద అని పేరుతో తిప్పి ఆ నీటితో స్నానం చేయండి. అప్పుడు మీకు మాఘ పౌర్ణమి స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. మాఘ పురాణంలో ఇలా వివరణ ఉంది. నదుల్లో గంగా నది పవిత్రమైనది. ఎలా అంటే గంగా జలం విష్ణు పాదాల నుంచి పుట్టింది. శివుడు శిరస్సు మీద నుంచి ప్రవహిస్తుంది. అందుకే గంగా జలం సర్వ పాపాలను హరిస్తుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు అన్ని జలాలు గంగా నది కొలువై ఉంటుంది. ఆ గంగా జలంతో స్నానం చేస్తే మహాపాపాలు సైతం మరించుకుపోతాయి. కాబట్టి గంగా జలం అంతటి పవిత్రమైనది. ఈరోజు నదిలో కానీ, సెలయేటిలో కానీ, చెరువు నది కానీ, ఇంట్లో కానీ స్నానం చేసే సమయంలో గంగా నదిని 3 సార్లు స్మరించుకొని, అంటే గంగా గంగా అని 3 సార్లు తలుచుకొని స్నానం చేస్తే అది గంగా జలంతో స్నానం చేసిన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని మాఘ పురాణం చెప్తుంది. మాఘ పౌర్ణమి రోజు ప్రధానంగా సముద్ర స్నానం చేయటం వల్ల సకల పాపాలు హరించుకుపోతారని శాస్త్రాలు చెబుతున్నాయి. మన శరీరం సముద్రంలోని ఉప్పు నీటిలో సంవత్సరంలోకని 4 సార్లైనా మునగడం వల్ల ఆ ఉపదనం మన వెంట్రుకల ద్వారా మన శరీరంలోకి వెళ్ళి మాలిన్యాలను, వ్యర్థ లవణాలను తొలగిస్తుందని వైద్య శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయాలని పెద్దలు చెప్తారు. ఇలాంటి సముద్ర స్నానాలు పౌర్ణమి రోజు ఎందుకు చేయాలి అంటే, చంద్రుడి యొక్క 16 కళల శుద్ధి సముద్రంలో ఈ రోజే నిండి ఉంటుంది. ఈ ఒక్క తిథి రోజే కాబట్టి అందుకే మాఘ పౌర్ణమి రోజు తప్పకుండా సముద్ర స్నానం చేయాలని అంటారు. ఈరోజు ఒక సముద్ర స్నానం ఆచరిస్తే కోటి నదీ స్నానాలు చేసిన మహాపుణ్యం లభిస్తుంది. మాఘమాసం స్నానాదులకు పుణ్యమాసం. ఈ మాసం మొత్తం స్నానం చేయలేని వారు కనీస మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని ఆచరిస్తే నెలంతా మాఘమాస స్నానాలు చేసిన ఫలితం దక్కుతుంది. ఈరోజు ఇలా చేస్తే మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. కానీ సముద్ర స్నానం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాగే చాలామంది సముద్ర స్నానానికి వెళ్ళలేరు. అలాంటి వారు ఇంట్లో ఈ చిన్న పని చేసి సముద్ర స్నానం చేసిన మహాపుణ్యం దక్కుతుంది. మీరు ఈరోజు స్నానం చేసే సమయంలో ఇంట్లో బకెట్లో చిటికెడు సముద్రపు ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీరు సముద్ర స్నానం చేసిన మహాపుణ్యాన్ని పొందుతారు. కాబట్టి ఈరోజు
సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేయలేని వారు ఇంట్లో చిటికెడు కల్లుప్పు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేయడం వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయి. నరదిష్టి, నరపీడ తొలగిపోతుంది. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. మానసిక రోగాలు తొలగిపోతాయి. శరీరంలోని వ్యాధులు మట్టుమాయమవుతాయి. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక ఈరోజు స్నానంతో పాటు దానం, జపం కూడా చేయడం కూడా జన్మల పాపాలు తొలగిపోతాయి. మాఘమాసం అంటే లక్ష్మీదేవికి, మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం. అదేవిధంగా ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈరోజు లక్ష్మీనారాయణులు ఆరాధిస్తే చాలా మంచిది. ఇంకా నువ్వులతో చేసిన పదార్థాలను ఖచ్చితంగా తినాలి. ఇలా తింటే మీ ఒంటికి తెలియని దివ్యశక్తులు వస్తుంది. చంద్రుడు అత్యంత వెలుగుతో తన 16 కళలతో ప్రకాశిస్తున్న సమయంలో నువ్వులతో చేసిన పండ్లు తినడం వల్ల ఆ శక్తిని మీ శరీరం గ్రహించి ఆరోగ్యంగా జీవిస్తారని ఒక నమ్మకం. అందుకే మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నువ్వులు తినాలి. ఈరోజు శివారాధన చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. కాబట్టి మాఘ పౌర్ణమి రోజు ఇటువంటి విధి విధాలను పాటించి సకల శుభాలు పొందండి. ఓం నమః శివాయ. ఓం నమః నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.